అన్నామలై ఇంకేముంది, పార్టీ నాశనం అయిపోయింది. ఇదివరకు బండి సంజయ్ని తీసేస్తే తెలంగాణలో పార్టీ నాశనం అయిపోతుంది. అన్నామలై పక్కకి వెళ్ళిపోతే నాశనం అయిపోతుంది. ఇంకా బండి సంజయ్ది మధ్యలో తీశారు అనేదానికి కొంత కోపం ఉంటుంది, అర్థం ఉంది. కానీ ఆయన కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు, ఎమ్మెల్యే ఇచ్చారు, ఓటమి పాలైన మళ్ళీ ఎంపీ ఇచ్చారు, మళ్ళీ కేంద్ర మంత్రిని కూడా చేశారు. సక్సెస్ఫుల్లే కదా. ఇంకోటి, ఆ తర్వాత అక్కడ భారతీయ జనతా పార్టీ ఎదిగిందా నాశనం అయిందా? అంతకుముందు ఉన్నటువంటిది ఎన్ని? 4 పార్లమెంట్ సీట్లు. మొన్నటిసారి వచ్చింది ఎన్ని? 8 పార్లమెంట్ సీట్లు. అంతకుముందు ఎమ్మెల్యే ఎన్ని? 1. మొన్నటిసారి వచ్చింది ఎన్ని? 8 పార్లమెంటు. ఎమ్మెల్సీలు అప్పుడు గెలిచారు, మళ్ళీ ఇప్పుడు గెలిచారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎదుగుదలలో బండి సంజయ్ పాత్ర ఉంటుంది, నో డౌట్. అట్ ద సేమ్ టైం లేకపోతే ఇక పార్టీ నాశనం అయిపోవాలి అనే శాపనార్థాలు ఆ పార్టీకి ప్రయోజనకరమా? ఇప్పుడు అన్నామలై విషయంలో కూడా అదే. అన్నామలై వచ్చేటప్పటికి కర్ణాటక నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అక్కడ తమిళనాడులో ఇప్పుడు కావాలని అన్నామలైని దెబ్బ